వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎం క్రియేషన్స్. ఎప్పటి నుంచో చెప్తున్నా కదా ఒక ఫంక్షన్ అవ్వబోతుంది అని. ఆ ఫంక్షన్ కోసం బ్రైడ్ లుక్ వచ్చేలా బ్రైడ్ వేర్ సైడ్ బ్యాంగిల్స్ అయితే మేకింగ్ స్టార్ట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ బ్రైడ్ వేర్ కదా, దట్టు బ్రైడ్ వేసుకుంటుంది కాబట్టి సిల్క్ థ్రెడ్కి యూజ్ చేసే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కాకుండా గాజులు అయితే తీసుకున్నా. అండ్ బ్యాంగిల్స్ని కావాల్సిన సైజ్ తీసుకొని స్టిక్ చేసా. ఈ బ్యాంగిల్స్ బ్రైడ్ వేర్ కదా, సో ఎక్కువ డేస్ వరకు వేసుకోవాలంట. సో థ్రెడ్తో కాకుండా మనం బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేసి ఉంచుకున్నాం, బికాస్ డైలీ ఫ్రెష్ అవుతున్నప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అని. బ్రైడ్ వేర్ బ్యాంగిల్స్ కదా, చాలా గ్రాండ్ లుక్ రావాలి అని ఈ డిజైన్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్యాచెస్ చేసి ఓవర్ నైట్ డ్రై చేయాలని ఉంచేసాను. డ్రై అయిన ప్యాచెస్ని తీసుకొని ఆల్రెడీ స్టిక్ చేసిన బ్యాంగిల్స్కి ప్యాచెస్ని కూడా స్టిక్ చేసా. 1 by 1 ప్యాచెస్ని స్టిక్ చేసుకున్నాను. ఇలా అయితే ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. సైడ్ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మిడిల్ బ్యాంగిల్స్ మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సైడ్ బ్యాంగిల్స్కి ఎలా అయితే బ్యాంగిల్ని స్టిక్ చేశానో మిడిల్ బ్యాంగిల్స్కి కూడా అలానే స్టిక్ చేశాను. మిడిల్ బ్యాంగిల్స్ కూడా లుక్ అదిరిపోయేలా ఉండాలి అని లక్ష్మీదేవి చామ్ విత్ రెడ్ లోటస్తో చేశాను. 1 లక్ష్మీదేవి చామ్ అండ్ 1 లోటస్, నెక్స్ట్ లక్ష్మీదేవి చామ్ అండ్ నెక్స్ట్ లోటస్, ఇలా అయితే 1 by 1 చేశాను. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీరే చెప్పేయండి. కింద కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో లుక్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.